హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మోగ్నా వ్లాగ్స్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఎంతో హెల్దీ అయిన బీట్రూట్ హల్వా. ఈ బీట్రూట్ హల్వాని చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండ్ చాలా త్వరగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. చాలామంది పిల్లలకి అస్సలు బీట్రూట్ అంటే నచ్చదు. ఇలా స్వీట్ లాగా చేసి పెట్టండి, వాళ్ళే సూపర్ అనుకుంటూ తింటారు. చాలా హెల్దీ కూడా పిల్లలకి. ఇంకా లేట్ చేయకుండా ఈ రెసిపీని ఎలా చేయాలో చూసేద్దాం. ఫస్ట్ ఈ బీట్రూట్స్ ఉండే మొదల్ని చివరిని కట్ చేసేయండి. పైన ఉండే పీల్ మొత్తాన్ని తీసేయండి. తర్వాత శుభ్రంగా కడుక్కొని పెట్టుకోండి. ఇప్పుడు బీట్రూట్తో హల్వా చేసుకోవడానికి సన్నగా తురుముకోవచ్చు, లేదా ముక్కల కింద కట్ చేసుకొని కుక్కర్లో వేసుకొని జస్ట్ 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవచ్చు. లేదా కట్ చేయకుండా అయినా డైరెక్ట్గా కూడా మనం కుక్కర్లో వేసేసుకోవచ్చు. ఒక 50 ml వరకు వాటర్ వేసి 2 నుండి 3 విజిల్స్ పెట్టి ఆఫ్ చేసేసుకొని మ్యాష్ చేసుకోవచ్చు. ఎలా అయినా చేసుకోవచ్చు. సో మీకు నచ్చిన ప్రాసెస్లో ఏది కన్వీనియంట్గా ఉంటే అలా చేసేసుకోండి. ఇక్కడ నేనైతే సన్నగా తురిమేసుకున్నాను. ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేడయ్యాక డ్రై ఫ్రూట్స్ సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి. అందులో బాదం పప్పు, జీడిపప్పు, కిస్మిస్ వేసుకొని గోల్డెన్ షేడ్ వచ్చే వరకు బాగా వేపుకోవాలి. డ్రై ఫ్రూట్స్ ఇలా వేగాక ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్లోకి పక్కకు తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో మనం సన్నగా తురుముకున్న బీట్రూట్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఒకసారి అంతా కూడా మిక్స్ చేసుకొని మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ బీట్రూట్ అనేది సాఫ్ట్గా ఉడికిపోయే వరకు కూడా కుక్ చేసుకోవాలి. మనం బీట్రూట్ని తురుముకున్నాం కాబట్టి జస్ట్ 10 మినిట్స్లోనే ఈ బీట్రూట్ అంతా కూడా చక్కగా ఉడికిపోతుందండి. ఇలా కొంచెం సేపు పాటు లో ఫ్లేమ్లో నెయ్యిలో బాగా బీట్రూట్ని ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి 1/2 లీటర్ వరకు చిక్కటి పాలని వేసుకోవాలండి. అంటే ఫుల్ ఫ్యాట్ మిల్క్ని యాడ్ చేసుకోవాలి. పాలు ఎంత థిక్గా ఉంటే, ఫ్యాట్ పర్సంటేజ్ ఎంత ఎక్కువగా ఉంటే హల్వా అనేది అంత టేస్ట్ బాగుంటుంది మనకి. పాలు వేసుకున్నాక మంటని మీడియం ఫ్లేమ్ నుండి హై ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ ఈ పాలన్నీ దగ్గరికి ఎగిరిపోయే వరకు ఉడికించుకోవాలండి. ఇప్పుడు మంచి ఫ్లేవర్ కోసం నేను ఇక్కడ 1/2 టీ స్పూన్ యాలకుల పొడిని వేసుకున్నాను. ఇలా పాలు అనేవి దగ్గరగా అయిపోయాక బీట్రూట్ హల్వా అనేది సాఫ్ట్గా అయ్యాక ఇందులోకి 1/2 కప్పు వరకు పంచదారని వేస్తున్నానండి. పంచదార అనేది మీ స్వీట్నెస్కి తగ్గట్టు యాడ్ చేసుకోవచ్చు. పంచదార కరిగేంత వరకు కలుపుకుంటూనే ఉండాలండి. పంచదార కరిగిన తర్వాత మీరు టేస్ట్ చూసుకొని ఇంకా స్వీట్ సరిపోదు అనుకుంటే ఇంకొక 1 or 2 టేబుల్ స్పూన్ వరకు ఎక్స్ట్రా యాడ్ చేసుకున్నా ఏం కాదండి. సో పూర్తిగా పంచదార అంతా కూడా కరిగిపోయే వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకోండి. పంచదార పూర్తిగా కరిగిపోయిన తర్వాత కూడా ఇంకొక 5 నిమిషాల పాటు కొంచెం థిక్గా అయ్యేంత వరకు ఈ హల్వాని ఉడికించుకోవాలి. సో హల్వా కన్సిస్టెన్సీ ఇలా వచ్చిన తర్వాత మనం ముందుగా వేపుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా ఇక్కడ యాడ్ చేసేసుకోవచ్చు. నేను ఇక్కడ యాడ్ చేయలేదండి, సర్వింగ్ బౌల్లోకి తీసుకున్న తర్వాత యాడ్ చేసుకున్నాను. అంతేనండి, బీట్రూట్ హల్వా రెడీ. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకొని డ్రై ఫ్రూట్స్ వేసేసుకోవాలి. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి టేస్ట్ చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఈ రెసిపీని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేయండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ మీరు మిస్ కాకుండా చూడొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.